హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ గోబీ 65 చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా త్వరగా చేసుకోవచ్చు, అందరికీ బాగా నచ్చుతుందండి. ఇది రైస్తో కానివ్వండి, లేకపోతే స్టార్టర్గా కూడా చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది వీడియోకి మొత్తం కూడాను కంప్లీట్గా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ఫ్లోరెట్స్గా కట్ చేసి తీసుకున్నాను. బైట్ పీసెస్లో చేసుకొని ఇది సాల్ట్ వాటర్లో కడిగి తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది బాయిల్ చేసుకోవాలి. అందులో బాయిల్ చేసేటప్పుడు అందులో సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత వాటర్ని అందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక 2 minutes కోసం బాయిల్ చేసుకొని అది అవన్నీ ఒకసారి సైడ్ నుంచి మేము స్ట్రైనర్తో ఒకసారి కలిపినట్లుగా కలిపేసుకొని మొత్తం కూడాను తీసి స్ట్రైనర్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదంతా వాటర్ అంతా బయటకు వచ్చేసేటట్లు అంతా కూడా డ్రైగా అయిపోవాలి. కాలీఫ్లవర్ కొంచెంసేపు ఒక 10 minutes కోసం మేము స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటే అవి కొంచెం గాలికి డ్రై అయినట్లుగా అయిపోతాయి. అలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోబీ 65 కావాల్సిన మ్యారినేషన్ని ప్రిపేర్ చేసుకుందామండి. మ్యారినేషన్ కోసం బౌల్లోకి ఫస్ట్ మేము ఇక్కడ 1 కప్ మైదా పిండి, దాంతోపాటుగా 3/4 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం. తీసుకున్న తర్వాత అందులోకి 1/2 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 teaspoon కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను, ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం చాప్ చేసుకున్న కరివేపాకు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకున్నాను, ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకున్నాను, తినే సోడా అండి, వంట సోడా. దాంతోపాటుగా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను చాప్ చేసుకొని. 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఒక 1/2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ కొంచెంగా వేసుకుంటూ మేము మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయకుండా మాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా వాటర్ని స్లోగా కలుపుకుంటూ మేము థిక్ బ్యాటర్ ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇదంతా కూడాను ఇది మేము కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని కోట్ చేసుకుంటే దానికి ముక్కలకి బాగా కోట్ అయ్యేటట్లుగా ఉండాలి. అలాగే ఇప్పుడే మేము కొంచెం సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. అది మా ఆప్షనల్ అండి, మాకు కావాలనుకుంటే కలుపుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మేము కట్ చేసి ఉన్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకొని చక్కగా కోట్ చేసుకోవాలి. అంతా కూడా కొంచెం స్లోగా చేసుకోవాలండి, లేకపోతే మేము బాయిల్ చేసుకున్నాం కాబట్టి అవి త్వరగా విరిగిపోతాయి కాలీఫ్లవర్ ముక్కలు. అలా విరగకుండా ఫ్లవర్ మొత్తం కూడాను ముక్కలన్నీ కూడాను బాగా పిండి పట్టేటట్లుగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మేము పకోడీలాగా ఒక్కొక్కటి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఫ్లేమ్ని ఫుల్లో పెట్టి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు. అలాగే స్లోగా వేసుకుంటూ మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్కి సరిపడిన ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 30 to 40 seconds వరకు అసలు కదిలించకుండా ఉండి తర్వాత స్లోగా ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ అవి మంచి క్రిస్పీగా అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మేము కావాలనుకుంటే డబల్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్ ఇంకా కొంచెం అది బాగా కోట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇంకా అలాగే మిగిలిన ముక్కలతో కూడాను సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటూ ఇలాగే 30 to 40 seconds వరకు అసలు డిస్టర్బ్ చేయకూడదండి. తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అలాగే స్ట్రైనర్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మేము ఈ ప్యాన్లోని ఆయిల్ అంతా కూడా తీసేసుకొని కొంచెం టాస్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది టాస్ చేసుకోవడం కోసం. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని ఇందులోకి నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. 1 tablespoon అంతా తీసుకున్న తర్వాత అందులో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి,
కొంచెం అల్లం ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. సాటే చేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్ కరివేపాకు వేసి అది కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్లుగా సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్న తర్వాత ఇవి మేము ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేసి ఒక 10 to 15 సెకండ్స్ కోసం టాస్ చేసేసి తీసుకోవాలండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇలాగా క్రిస్పీనెస్ పోకుండా త్వరగా చేసేసి తీసేసుకోవాలి, ఎక్కువసేపు చేయకూడదు. తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా అన్నంతో కానివ్వండి, లేకపోతే స్టార్టర్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడాను ఇలాగ మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా మంచి స్టార్టర్ కూడాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాగుందో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.